జైన మతస్థుల్లో ఉండేటటువంటి ఎటువంటి వ్యక్తి అయినా సరే ఆనియన్స్ కానీ, గార్లిక్ కానీ, క్యారెట్ కానీ, బంగాళదుంప కానీ, ముల్లంగి కానీ, బీట్రూట్ కానీ వీటిని వాళ్ళు ముట్టుకొని కూడా ముట్టుకోరు. ఈ రకాలైన పంటల్ని తినడం అనేది వాళ్ళు పాపంగా భావిస్తారు. ఎందుకంటే జైన మతస్థుల మెయిన్ మోటో అనేది అహింసో పరమో ధర్మ. అంటే జైన మతం మొత్తం కూడా అహింస మీదే ఆధారపడి ఉంటుంది. వాళ్ళ అహింసని ఎక్కువగా నమ్ముతారు. ఏ విషయంలోనైనా వాళ్ళు హింసాత్మకమైన చర్యని అస్సలు అవలంబించారు, అంటే ఫాలో అవ్వరు అనమాట. నేను ఇప్పుడు దాకా చెప్పినటువంటి ఈ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రూట్ వెజిటేబుల్స్ అనమాట. అంటే ఈ ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, ముల్లంగి, ఈ బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ కూడా భూమి లోపల పండేటటువంటి పంటలు అనమాట. భూమి లోపల మొక్క యొక్క రూట్స్ లో పండేటటువంటి ఈ వెజిటేబుల్స్ ని మనం తినాలంటే మాత్రం మొత్తం ఆ మొక్కని మనం ఆ వేళ్లతో సహా మనం పీగాల్సి వస్తుంది. మొక్కని వేళ్లతో సహా పెకలించి వేసి ఆ వెజిటేబుల్స్, రూట్ వెజిటేబుల్స్ ఏదైతే ఉన్నాయో అవి తినడం అహింస కిందకి భావించినటువంటి జైన మతస్థులు ఏంటంటే వెజిటేబుల్స్, కూరగాయలు ఏదైతే ఉన్నాయో అవి తినడం చాలా పాపంగా కూడా భావిస్తారు. పంటల్లో ఉన్న మొక్కల్ని ఈ విధంగా పీకి పడేసే దాంట్లో కూడా అహింసని ఫాలో అవుతున్న ఈ జైన మతస్థుల కోసం లైక్ చేస్తారని కోరుకుంటూ ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీ ముందుకు తీసుకురావాలంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్.